ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశాఖలో కూడా తనిఖీలు నిర్వహించడం సంచలనంగా సృష్టించింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు గత 2 రోజుల నుండి కూడా విశాఖలో పలు కార్యాలయాల్లో సోదాలు చేశారు. నిన్న సాయంత్రం వరకు ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఆకాశం భవనంలో సోదాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సునీల్ రెడ్డికి చెందినటువంటి 2 కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. ఇక ప్రధానంగా వెట్ లైఫ్ బంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ కార్యాలయాలు కూడా దృష్టి సారించి సోదాలు నిర్వహించారు. ఈ కార్యాలయాల నుంచి కూడా కొన్ని కంప్యూటర్లను, రిజిస్టర్లను, రికార్డులను కూడా పరిశీలించారు. 2 రోజుల తనిఖీల అనంతరం సిట్ అధికారులు అందులో ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని కూడా 4 పెట్టెల్లో రిజిస్టర్లు, రికార్డులు, ఇతర పత్రాలను కూడా సీజ్ చేసి తీసుకెళ్లినట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, సిటీ అధికారులు దీనికి సంబంధించి కూడా దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే ఏపీలో సంచలనం రేకెత్తించినటువంటి లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి అయితే సిట్ అధికారులు చాలా స్పీడ్గానే దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతల గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ల కాలంలో కూడా లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగించారు. అధికారులు దర్యాప్తు కొనసాగించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నర్రెడ్డి అనేటటువంటి ఆయన్ని కూడా గతంలోనే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకుంటే ఇటు విశాఖ కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నట్టు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే లిక్కర్ కుంభకోణ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ, అలాగే దానికి సంబంధించి సహకరించినటువంటి వ్యక్తులు కానీ, దానికి సంబంధించినటువంటి మరికొంతమందిపై కూడా త్వరలోనే విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దానితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఏదైతే ఆ కేసుకు సంబంధించి లింకులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగానే సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం, విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం విశాఖలో ఉన్నటువంటి ఆ వెట్ లైఫ్ ఏదైతే బంకర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేంద్రంతో పాటు అలాగే పక్కనే ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి 2 కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో కూడా దాదాపు 2 రోజుల పాటు సోదాలు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడు సునీల్ రెడ్డికి సంబంధించి కూడా ఆ 2 విశాఖలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే గత 3 రోజుల క్రితం ఏదైతే విశాఖకు వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులంతా కూడా 48 గంటల పాటు కూడా దాదాపుగా ఇక్కడైతే సోదాలు కొనసాగించారు. సోదాలు కొనసాగించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి రికార్డులన్నీ కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని రిజిస్టర్స్ కానీ, అలాగే ఇక్కడ ఏదైతే కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రింటర్స్ కానీ, ఇతరత్ర పేపర్లు కానీ ఇవన్నీ కూడా వారంతా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా సీజ్ చేసి దాదాపు 4-5 పెట్టెల్లో కూడా కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుతో లింకులు ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా ఆ త్వరలోనే విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడ ఏ సంచలనం రేకెత్తించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఆనవాళ్ళు అయితే విశాఖలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో విశాఖ భూములకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే ఆ తారుమారు జరిగిందో దానికి సంబంధించి కూడా కొంతమంది నేతల హస్తం ఉందంటూ కూడా ఆరోపణలు అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసులోని అధికారులు చాలా స్పీడ్గానే వేగవంతమైనటువంటి విచారణకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని, అలాగే కేసుకు సంబంధించి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవడం, అలాగే వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో కనిపించాయి. త్వరలోనే కూడా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్, రైట్ చంద్రశేఖర్, చూసుకున్నట్టయితే వైసీపీ సంబంధించిన నాయకులైతే ఇది ఒక మద్యం కుంభకోణం కాలేదు, దీనిపైన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, కావాలనే కూటమి ప్రభుత్వం కూడా మాపై కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక పక్క వాదిస్తున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం. కానీ మరో పక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులు అటు కంప్యూటర్లు కానివ్వండి, రిజిస్టర్లు కానివ్వండి, తదితర సంబంధించినటువంటి పేపర్లు కూడా వారు సీజ్ చేస్తున్నారు. ఈ రెండింటిని చూస్తే ఏది కరెక్ట్గా అనిపిస్తుంది మనకు అసలు నిజంగా చెప్పాలంటే?
రైట్. చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కానీ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుంది, కట్టుకథలు అలుతుందంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మరోవైపు చూసుకుంటే సిట్ అధికారులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు, కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వారు విచారణ చేపట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి నుంచి విచారణ చేపట్టే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో పూర్తిగా వారు ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాల కారణంగానే సిట్ అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉండేటటువంటి అవకాశం కూడా ఉందంటూ ఎప్పటికే సిట్ అధికారులు చెప్తున్నప్పటికీ మరోవైపు అయితే దాన్ని తప్పివేసేందుకు కూడా కొంతమంది వైసీపీ నాయకులు అయితే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం పైన కూడా బురద జల్లుతున్నారంటూ కూటమి నాయకులు అంటుంటే కూటమి నాయకులు పూర్తిగా కూడా సిట్ అధికారులు కావాలనే ముందుకు దర్యాప్తు వేగవంతం అయ్యేలా చేస్తున్నారు. కేవలనే వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరో 2 నెలల కాలంలో దీనికి సంబంధించి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులను మరికొంతమందిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.